ప్రస్తుతానికి నేను ఆస్లో నార్వే నుంచి ఐస్లాండ్ వెళ్తున్నాను. I'm actually traveling with Kevin Anderson. So Kevin Anderson is a famous musician from Norway. చాలా మందికి అత్యంత సహజంగా ఎక్స్పీరియన్స్ అయ్యేది, నాకు ఈ 75 దేశాలైనా సరే ఎక్స్పీరియన్స్ కాదు ఒకటి ఉంది. ఏంటో తెలుసా? నేను వచ్చిన తర్వాత నా బ్యాగ్స్ రాకపోవడం. ఇక్కడ ఒక రెంటల్ కార్ తీసుకున్నా. ఇదే మనం తీసుకున్న కారు. మనకు వాళ్ళు ఇచ్చేటప్పుడే 33% బ్యాటరీనే ఇచ్చారు. ఈరోజు నా కష్టాలు వర్ణనాతీతం. 80 to 100% మధ్యలో మినిమం ఉండాలి ఛార్జింగ్. వాళ్ళు ఇచ్చిందే నాకు 33%. ఆల్రెడీ నేను 55 to 60 కిలోమీటర్స్ నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసాను. ఇమీడియట్గా ఛార్జ్ చేయి అంటది. ఎక్కడ ఛార్జ్ చేయాలి? అది మనకు అసలు నాకు ఛార్జింగ్ కూడా ఐడియా లేదు. సో రకరకాల సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో చెప్పా కదా, ముందుకు సాగుతూనే ఉండాలి సోదరా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఆస్లో నార్వే నుంచి ఐస్లాండ్ వెళ్తున్నాను. రెక్జవిక్ ఐస్లాండ్. సో ఆస్లో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ నార్వే అండ్ రెక్జవిక్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఐస్లాండ్. సో ఐస్లాండ్ అనే పేరు చెప్తుంటేనే నాకు చాలా ఉద్వేగంగా, ఉత్సాహంగా, సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పేరులోనే మనకి ఇది మంచుతో కప్పబడిన దేశం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఐస్లాండ్. సో ఐస్లాండ్లో విపరీతమైన చలి ఉంటుంది, విపరీతమైన కోల్డ్ ఉంటుంది, విపరీతమైన మంచు ఉంటుంది. కానీ ఇది సమ్మర్ టైం. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ విజిటింగ్. ఎందుకంటే మనం ఆ మంచుని తట్టుకోలేకపోయినా -30, -40 డిగ్రీస్ టెంపరేచర్ అనేది చాలా కష్టం. కాబట్టి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 8 to 10 డిగ్రీస్ టెంపరేచర్ చలి ఉంటుంది, కానీ కంపారిటివ్లీ తట్టుకోగలిగేంత చలి అనమాట. సో అందుకే బెస్ట్ టైం కాబట్టి ఈ టైంకి నేను దాన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఐస్లాండ్కి వెళ్ళి ఐస్లాండ్లో నార్దర్న్ లైట్స్ అని ఉంటాయి. సో నార్దర్న్ లైట్స్ అనేవి అదొక మనకి ఆకాశంలో కనిపించే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ అనమాట. సో ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ద మిడ్ నైట్. సో మనకి మిడ్ నైట్ 1 o'clock నుంచి 3 మధ్యలో మనకి ఆకాశంలో ఒక ప్రత్యేకమైన ప్రక్రియ జరిగి అది మనకు నార్దర్న్ లైట్స్ లాగా మనకి ఒక స్పెషల్ ఆకాశం లాగా కనిపిస్తుంటుంది అనమాట. సో అది మనకి అదృష్టం ఉండేటైతే మనం చూడగలము, అదృష్టం లేకపోతే రాదు. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ మధ్య సమయంలో కనిపిస్తుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్స్ సెప్టెంబర్లోను అండ్ ఏప్రిల్లోనూ ఎక్కువగా అవకాశం ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చ్ వరకు కొంచెం తక్కువగా అవకాశం ఉంటుంది అనమాట. సో మనం అందుకే ఐస్లాండ్ ఈజ్ వన్ కంట్రీ వేర్ దెర్ ఇస్ నో పొల్యూషన్ అట్ ఆల్. జీరో పొల్యూషన్ అండ్ దాట్ ఈస్ ద మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మీరు గూగుల్లోకి వెళ్ళి సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని కొడితే ఐస్లాండ్ అని వస్తుంది, నెంబర్ 1 ప్లేస్. సో అందుకే అలాంటి దేశానికి వెళ్ళడానికి నేను చాలా ఎక్సైటెడ్గా, చాలా ఇంట్రెస్టెడ్గా చూస్తున్నాను. సో ఇప్పుడు మనము ఇక్కడ నుంచి వెళ్ళే దారి చూసుకుందాము. ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి బయలుదేరాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అక్కడ మనం తీసుకున్న హోటల్ ఎలా ఉంది, అవన్నీ కూడా చూసుకుందాం. సో ఇంకో స్పెషల్ సర్ప్రైజ్ ఏంటి అని అంటే, మా చిన్నమ్మ వాళ్ళు కూడా రేపు వచ్చి జాయిన్ అవుతున్నారు. ఈరోజు అనుకున్నాను కానీ ఈరోజు కుదరట్లేదు. రేపు వచ్చి మా చిన్నమ్మ, మా చెల్లెలు వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు. ఎల్లుండి మా చిన్నమ్మ బర్త్డే ఉంది. ఆ బర్త్డేని కూడా మనము అక్కడ ఐస్లాండ్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో నేను ఎక్సైటెడ్గా ఉన్నాను, మీరు కూడా ఎక్సైటెడ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో చూస్తూ ఉండండి. ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాను. బోర్డింగ్ పాస్ తీసేసుకున్నా. అండ్ దెన్ నేను ప్రయారిటీ సర్వీస్, ఫాస్ట్ ట్రాక్ సర్వీస్ తీసుకోవడం వల్ల సో డైరెక్ట్గా మనకి సపరేట్ క్యూ ఉంది. చాలా మంది జనాలు ఉన్నారు, కానీ లక్కీలీ మనకి ఫాస్ట్ ట్రాక్లో కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. సో ఇక్కడ నుంచి గేట్ నెంబర్ D7 వైపు బయలుదేరుతున్నా. D7 గేట్లో మనకి రెక్జవిక్ ఐస్లాండ్కి వెళ్ళే ఫ్లైట్ SAS ఫ్లైట్ అనమాట. సో దానికి మనం ఇప్పుడు బయలుదేరుతున్నాము. SAS ఫ్లైట్ ఎక్కి ఇప్పుడు మనము ఐస్లాండ్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనకి DEFG గేట్స్ అటువైపు చూపిస్తుంది. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద గేట్స్. ఎయిర్పోర్ట్ ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంది చూసారా, చాలా బాగుంది. ఇక్కడ ఒక మళ్ళీ హ్యూజ్ స్క్రీన్ ఉంది. ఈ హ్యూజ్ స్క్రీన్లో కూడా మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు 9:25 మనకి రెక్జవిక్ D7 గేట్ D ఇటువైపు ఉంది, అది చూపిస్తుంది. ఇటువైపు మనము బయలుదేరుతున్నాం. ఇక్కడ కూడా నాకు ఇష్టమైన బ్రాండ్ బాస్, పోలో, రాఫ్లార్ అని ఇవన్నీ ఉన్నాయి. సో వీలైతే బాస్లో ఏమైనా మంచి టీషర్ట్స్, ప్యాంట్స్ దొరికేటైతే తీసుకొని బయలుదేరదాం. ఇక్కడ 2 జీన్స్, 3 ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ తీసుకున్నా. అండ్ మన బోర్డింగ్ పాస్ స్కాన్ చేసి, ప్లస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ 12% ట్యాక్స్ ఫ్రీ ఉందంట మనకి.
ట్యాక్స్ రీబేట్ అనేది మనకి డైరెక్ట్గా రాదనమాట, డ్యూటీ ఫ్రీ ప్రైసింగ్ లేదు. సో వాళ్ళు మన పాస్పోర్ట్ డీటెయిల్స్ తీసుకొని మన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత వీళ్ళు మనకి మన అకౌంట్లో రీఫండ్ చేస్తారంట. సో ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది ప్రాసెస్. ఇది బాస్ షోరూమ్ ఇన్ నార్వే. ఇప్పుడు మన బోర్డింగ్ గేట్ వైపు వెళ్తున్నా, టైం అయిపోయింది ఆల్రెడీ, అందుకే పరిగెత్తుకుంటూ వెళ్తున్నా. 12% అన్నారు కానీ యాక్చువల్గా 15% రిటర్న్ వస్తుంది, కాకపోతే 15 రోజుల తర్వాత వస్తుందంట. ఇట్స్ ఓకే, మన అకౌంట్లోకి డైరెక్ట్గా వాళ్ళు క్రెడిట్ చేసేస్తారు. బోర్డింగ్ గేట్స్ D3, D5, D7 కరెక్ట్గా నాకు కావాల్సిన బ్రాండ్ షాపింగ్ చేసుకోవడానికి నాకు సరిగ్గా కనిపించింది. దాని తర్వాత ఇంకే షాప్స్ కూడా లేవు మనకి. సో లక్కీలీ తీసేసుకున్నా, ఎందుకంటే ఇప్పుడు ఐస్లాండ్ విపరీతంగా చలి ఉంటుంది కాబట్టి ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్ తీసేసుకున్నా. మనకి ఐస్లాండ్కి సరిపడే డ్రెస్సింగ్ కూడా పర్చేస్ చేసేయడం అయిపోయింది. ఇప్పుడు గేట్ D7 దగ్గరికి వెళ్ళి విల్ బోర్డ్. వన్స్ అగైన్ ఫాస్ట్ ట్రాక్ కాబట్టి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అండ్ ఫస్ట్ రోలో ఆల్ఫా 1A సీట్ తీసుకున్నాను. SAS ఫ్లైట్ ఎక్కబోతున్నాను. చూస్తున్నారు కదా ఎంత వర్షం పడిందో, మొత్తం తడిసిన నేల అనేది కనబడుతుంది మనకి. సో ఫస్ట్ రోలో ఫస్ట్ సీట్ 1 ఆల్ఫా గేట్. ఇక్కడ కూడా మనం ఫాస్ట్ ట్రాక్ సర్వీస్ యూస్ చేసి వెంటనే లోపలికి వచ్చేసాను. 1 నిమిషంలో లోపలికి వచ్చేసాను. చాలా పెద్ద క్యూ ఉన్నా సరే మనకి ఇబ్బంది కాలేదు. ఇదే మనం ఎక్కుతున్న ఫ్లైట్. ఇప్పుడే ఫ్లైట్ ఇక్కడ నుంచి కదిలింది. సో ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్లో ఎలాంటి క్వశ్చన్స్ లేవు, అసలు ఇమిగ్రేషన్ దగ్గరికే వెళ్ళలేదు. కేవలం బోర్డింగ్ పాస్ స్కాన్ చేసేసి వచ్చేసామన్నమాట. సో బార్డర్ కంట్రోల్ చెక్స్ అనేది ఏవీ లేవు ఇక్కడ. సో నాకు మొన్న నార్వేలో అలాగే జరిగింది, ఇప్పుడు ఇక్కడ అది ఎంటర్ అయినప్పుడు అలాగే జరిగింది, ఇప్పుడు ఎగ్జిట్ అయినప్పుడు అలాగే ఉంది. ఐస్లాండ్లో ఎంట్రీ ఎలా ఉంటుందనేది చూసుకున్నాం. అది కూడా యూరోపియన్ యూనియన్లో భాగమే కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ ఉండకపోవచ్చు, కానీ చూద్దాం. ఇప్పుడే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. వర్షం పడ్డ తర్వాత మబ్బుల పై నుంచి చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. కిందనేమో తడిసిన నేల చాలా అందంగా ఉంది, పైనేమో మబ్బులు. అమేజింగ్. దాదాపు 2.5 గంటలు ప్రయాణం. 2.5 గంటలు మనము రెగ్జైవిక్ క్యాపిటల్ ఆఫ్ ఐస్లాండ్కి వెళ్ళబోతున్నాము. ఐస్లాండ్ అంటే నేను ఎందుకు ఇంత ఉద్వేగంగా ఉత్సాహంగా ఫీల్ అవుతున్నా అనేది అక్కడికి వెళ్ళాక ఐస్లాండ్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడదాం. ఫ్రెండ్స్, మీరు గమనిస్తే వర్షానికి పైన ఉన్నాను నేను. సో వర్షమేమో మా కింద పడుతుంది, ఎందుకంటే మబ్బుల పైన ఉన్న మబ్బుల పై నుంచి కిందికి నేల మీదకి వర్షం పడుతుంది. సో ఆ వర్షానికి పైన నేనున్నాను. ఇలా చాలా రేర్గా జరుగుతుంది, ఎందుకంటే మనకి మబ్బులు గట్టి మబ్బులు ఉన్నాయంటే మనకి వర్షం అనేది కనబడదు. ఇంకా మనకి సన్న సన్న చినుకులు కనిపిస్తున్నాయి, ప్లస్ మబ్బులు కనిపిస్తున్నాయి. ఆ చినుకుల పైన వర్షం పైన నేను ప్రయాణిస్తున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారా, క్లౌడ్ బెడ్ ఎంత డార్క్ క్లౌడ్స్ ఉన్నాయి కదా, చాలా డార్క్గా చాలా థిక్గా ఉన్నాయి క్లౌడ్స్. అంతా కూడా ఒక బెడ్ లాగా తయారైంది. నాకు ఈ సీన్ చూస్తుంటే ఏ పాట గుర్తొస్తుందంటే, పూలతో చుట్టి పాలను కనెక్షన్ సినిమా సాంగ్, శ్రీదేవి అండ్ వెంకటేష్ ఆ సాంగ్ గుర్తొస్తుంది. నార్వే అనేది హైలీ మౌంటైనియస్ కంట్రీ. ఇప్పుడే మబ్బులు తొలగిపోవడంతో మనకి ఈ పర్వతాలు అనేది చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. మామూలుగా సంవత్సరంలో 9 నెలల పాటు ఇక్కడ మంచు ఉంటుంది. సో మంచుతో కప్పబడిపోయి ఉంటాయి కాబట్టి ఈ పర్వతాలు మనకి వైట్ మౌంటైన్స్ లాగా కనిపిస్తాయి తప్పించి ఇలా వాటి ఒరిజినల్ కలర్లో కనిపించవు. కేవలం 3 నెలలు మాత్రమే కొంచెం సమ్మర్ టైం ఉంటుంది, జూన్ జూలై అండ్ ఆగస్ట్. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఇప్పుడు మనం ఉన్నాం కానీ పర్వాలేదు. సో ఈ సమయంలో మాత్రమే మనకు వాటి ఒరిజినల్ షేప్ అండ్ ఆకారం కనిపిస్తాయి. ఇవి నార్వే మౌంటైన్ రేంజ్. మనం ఇంత 30,000 అడుగుల పైనుంచి వెళ్తుంటే కూడా మనకి ఇంత దగ్గరలో కనిపిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంతెంత పెద్ద
ఎత్తులో ఉన్న పర్వతాలు. పర్వత శ్రేణులు అనేది మనకి ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. హ్యూజ్ మౌంటైన్స్ ఉన్నాయి. ఇట్ లుక్స్ సో అమేజింగ్లీ బ్యూటిఫుల్. మౌంటైన్స్ మధ్యలో నదులు, నీళ్ళు, పైన అక్కడక్కడ మబ్బులు. వావ్, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇట్ లుక్స్ సో అమేజింగ్. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. నాకు ఏ షాట్ బాగా అనిపించినా, ఏ లొకేషన్ బాగా అనిపించినా నేను అది వీడియో తీసి మీకోసం చూపిస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఈ కొండల్ని చూస్తున్నారా? బాబా బాబా, కొండలు, నీళ్ళు, ఆకాశం, మబ్బులు ఇవన్నీ చూస్తుంటే ఏదో కంప్యూటర్ గ్రాఫిక్స్లో తయారు చేసిన వాటిలా ఉంది. ఈ లొకేషన్స్ చూసి రాజమౌళి లాంటి వాళ్ళు బాగా ఇన్స్పైర్ అవుతారు అనుకుంటా. వాళ్ళ CGIకి, టీంకి వాళ్ళకి చెప్పడానికి బాగా పనికొస్తుంది. ఏదో మహిష్మతి సామ్రాజ్యమో ఏదో ఇంకేదో సామ్రాజ్యం కనిపిస్తున్నట్టుంది. అసలు ఎంత అద్భుతంగా చూడండి. చూడటానికి 2 కళ్ళు చాలట్లేదు. కొండలు, ఆ కొండల మధ్యలో నీళ్ళు, అత్యద్భుతం. ఇవన్నీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీ అందరికి చూపిస్తున్నా. ఎందుకంటే చెప్పగా సంవత్సరంలో 9 నెలల పాటు ఇక్కడ మంచు ఉండి వైట్ కలర్ తప్పించి ఏమీ కనిపించవు. దాని ఒరిజినల్ రంగు, రూపు, మనకి దాని షేప్స్ అవన్నీ కూడా మనకి తెలియడానికి ఇదే సరి అయిన సమయం. నాకైతే అద్భుతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నార్వే దాటేసి నార్వేజియన్ సీ పై నుంచి టువర్డ్స్ ఐస్లాండ్ వెళ్తున్నాం అనమాట. సో ఐస్లాండ్ దగ్గర మనకి ఆర్క్టిక్ ఓషియన్ కూడా ఉంటుంది. సో ఆర్కిటిక్ ఓషియన్ వైపు మనం బయలుదేరాము నార్వేజియన్ సీ పై నుంచి. ఇక్కడ మళ్ళీ ఒక క్లౌడ్ బెడ్ అనేది ఒక హైవే లాగా పరిచింది. ఎంత క్లీన్గా, నీట్గా మబ్బులు కనబడుతున్నాయి చూడండి. మబ్బులతోటే ఒక హైవే తయారైపోయింది ఇక్కడ. ఇంత థిక్ క్లౌడ్స్ ఉన్నాయి. ఇంకొక గంట ప్రయాణం చేస్తే మనం ఐస్లాండ్కి చేరుకుంటాం. Friends, I'm actually traveling with Kevin Anderson. So Kevin Anderson is a famous musician from Norway. So తను యాక్చువల్గా స్కాట్లాండ్ నుంచి, and he has settled in Norway for many years now. Yep, that's correct. Okay, so he's going to perform in Alaska Yeah, Alaska and the Midwest. and the Midwest. Okay, Midwest and Alaska లో perform చేయడానికి వెళ్తున్నారు. So he's traveling to Iceland, from Iceland to Seattle, Washington, and from there to Alaska. Yeah. So he has been playing violin for almost 30 years. So he's one of the most famous musicians, and we are really lucky to meet him. And I'm glad I met Kevin Anderson, and it was nice meeting you. Nice to meet you too, man. Yeah. And ఈయనకి మన పాట ఒకటి వినిపిద్దాం. I'll sing one song. So when I've seen this the clouds, Yeah. there is one song in India, Yeah. and which is about the clouds Yeah. being appearing like a bed. Yeah. Okay, so the song goes like this. So basically, కింగులా కనిపిస్తున్నాడు, మరి వంగి వంగి దండాలెందుకు పెడుతున్నాడు, ఏమా సరదా గమ్మత్తుగా లేదా, ఏమా సరదా, రాజైనా రాజైనా మణి ఉన్న మన ముందు సలాం కొట్టవలసిందే, ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే బోల్తా పడవలసిందే, తందత్తరడా తందత్తరడాడా తందత్తరడా తందత్తరడా తందత్తరడాడా తందత్తరడా. That's a bit good. Is it good? Yeah. All right. So in this particular song, there is one small line which says, so the clouds, we're going to make the clouds into the bed, and then we're going to use the milk into the bed sheet. Okay. So it's just like that now. Yeah. So the outside temperature, outside weather is like that we can see the cloud bed. Yeah, So yeah, when yeah. I've seen that, I was able to recollect this our old Telugu song, and then I wanted to sing it for a Scottish man. Yeah, Scottish, man. All right, nice meeting you. You too. Thank you.
parking successfully in Iceland. Jeg kan tegne anvendelsesbesitten med setebelte, pass Iceland på at vi har ikke parkert safe helt ennå. సక్సెస్ఫుల్గా ల్యాండ్ Vi అయింది. ఫైనలీ 15 నిమిషాల తర్వాత పార్కింగ్ దొరికింది. ఇక్కడ ఆమె రెడీగా ఉంది చూడండి మనకి కనెక్ట్ చేయడానికి ఎయిర్వే బ్రిడ్జ్ని ఇప్పుడు మన ఫ్లైట్కి కనెక్ట్ చేసి మనము బ్రిడ్జ్ ద్వారా డైరెక్ట్గా లోపలికి తను ఆపరేట్ చేస్తూ ఇప్పుడు మనకి దీనికి కనెక్ట్ చేయబోతుంది. ఫైనలీ సక్సెస్ఫుల్గా రేకవిక్ ఐస్లాండ్లో అడుగుపెట్టేసా. రేకవిక్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఐస్లాండ్. సో ఇది నా 75వ దేశం. సో ఇట్స్ అ ల్యాండ్మార్క్ కంట్రీ, 75th కంట్రీ ఎక్స్ప్లోరింగ్. అండ్ ఈ సంవత్సరం 62వ దేశం, 62nd కంట్రీ దిస్ ఇయర్. నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ఆ 75th కంట్రీ స్పెసిఫిక్గా ఐస్లాండ్ అవ్వడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా, ఈ భూ ప్రపంచంలోనే అత్యంత సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే అది ఇదే. సో ద నంబర్ 1 సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఐస్లాండ్. ఇప్పుడు ఆ సేఫెస్ట్ కంట్రీలో నేను అడుగుపెట్టాను. ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందేమో తెలుసుకుందాం. ఆ తర్వాత నేను బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి వైపు బయలుదేరాం. ఇటువైపు మన బ్యాగేజ్ బెల్ట్స్ ఉన్నాయి. బెల్ట్ నెంబర్ 5 దగ్గర మన లగేజ్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఏటీఎమ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ లోకల్ కరెన్సీ ఐస్లాండ్ క్రోనా, అది కలెక్ట్ చేసుకున్నాం. 1,00,000 క్రోనా డ్రాన్ చేసా. 1000 and 5,000 నోట్లు ఉన్నాయి. సో 1,00,000 క్రోనా. ఈ 1,00,000 క్రోనా అంటే ఎంత అనేది మనము హోటల్ రూమ్కి వెళ్ళాక మాట్లాడుకున్నాం. చాలామందికి అత్యంత సహజంగా ఎక్స్పీరియన్స్ అయ్యేది, నాకు ఈ 75 దేశాలైనా సరే ఎక్స్పీరియన్స్ కాదు ఒకటి ఉంది. ఏంటో తెలుసా, నేను వచ్చిన తర్వాత నా బ్యాగ్స్ రాకపోవడం. కానీ ఇప్పుడు బ్యాగ్స్ రాలేదు. సో ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ కూడా చవి చూస్తున్నాను. సో ఇలా నాకు ఒక ప్రాపర్టీ ఫామ్ ఒకటి ఇచ్చారు. సో మిస్సింగ్ అని చెప్పేసి అని. ఈరోజు ఈవినింగ్ 6 వరకల్లా బ్యాగ్స్ వస్తాయంట. 6 కల్లా బ్యాగ్స్ వచ్చేటైతే మనకి 7కో 8కో మన ఇంటికి తెచ్చిస్తా అన్నారు. మనం ఏదైతే హోటల్లో స్టే చేస్తామో అక్కడ తెచ్చిస్తా అని చెప్పేసి అన్నారు. ఏం చేయలేం మనం. ఎయిర్పోర్ట్లోంచి అయితే బయటకు వచ్చేసా. లగేజ్ లేదు, లగేజ్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా ఈవినింగ్ వరకల్లా వాళ్ళే తెచ్చిస్తున్నారు. ఇక్కడ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట నేను తీసుకున్న ప్లేస్. అది రేకవిక్ క్యాపిటల్ సిటీలో. ఇదేమో మనకి క్యాపిటల్ సిటీ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ ఇది. ఇక్కడ ఒక రెంటల్ కార్ తీసుకున్నా. ఎందుకనంటే 3 డేస్కి కలిపి రెంటల్ కారు, ఇదే మనం తీసుకున్న కారు 40,000 రూపాయలు అవుతుంది. సో 40,000 రూపాయలు 3 రోజులకి చాలా ఎక్స్పెన్సివ్ కదా అనుకుంటే, ఓన్లీ అదే ఒకవేళ మనం ట్యాక్సీ తీసుకుంటే 1 వే ట్రిప్ 20,000 అవుతుంది. ఇక్కడ నుంచి నా హోటల్కి వెళ్ళడానికి 20,000, మళ్ళీ రేపు చిన్నమ్మ వాళ్ళు వస్తే వాళ్ళని పిక్ చేసుకోవడానికి 20,000, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళడానికి 20,000, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ఎయిర్పోర్ట్ రావడానికి 20,000, మళ్ళీ లోకల్ తిరగాలంటే కనీసం 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు బిల్ అవుతుంది. దానికంటే 30,000 40,000 కట్టేసి ఇది 420-430 యూరోస్లో అయిపోతుంది మొత్తం, ఇంక్లూడింగ్ మనకి ఛార్జింగ్తో కలిపి. సో ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ ఫుల్లీ ఎలక్ట్రిక్ కార్ తీసుకున్నాను, స్కోడా ఎన్యాక్. సో దీంట్లో మనం నెక్స్ట్ 3 డేస్ ఐస్లాండ్లో తిరగబోతున్నాం. సో ఇక్కడ విపరీతంగా చలి ఉంది, ప్లస్ విపరీతంగా మనకి క్లౌడీగా ఉంది. సో అందుకని నార్దర్న్ లైట్స్ ఎంతవరకు కనబడతాయో తెలియదు. మనకు వాళ్ళు ఇచ్చేటప్పుడే 33% బ్యాటరీనే ఇచ్చారు. వాళ్ళు యాక్చువల్గా 70% అండ్ అబవ్ బ్యాటరీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనకు మాత్రం 33% బ్యాటరీనే ఇచ్చారు. కార్లో ఒక 15 కిలోమీటర్ల దూరం వచ్చా ఎయిర్పోర్ట్ నుంచి. మెయిన్ రోడ్ పైన ఉన్న ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ స్పాట్ ఆఫ్ ఐస్లాండ్ కనిపించింది. సో మనకి ఇక్కడ సైడ్ పార్కింగ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఇది ఇలా మెయిన్ రోడ్స్ పైన ఎక్కడ ఆపకూడదని ముందే క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ సైడ్ పార్కింగ్ ఉన్న దగ్గర ఆపుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఎందుకు ఇక్కడ ఆపాను అనేది మీరు ఒక్క నిమిషంలో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ కనిపిస్తుందా, అదే ఒక యాక్టివ్ వాల్కేనో విత్ లావా ఇన్సైడ్. లావా లోపల భగభగ మండుతోంది చూడండి. అదొక యాక్టివ్ వాల్కెనో. ఇది ఒక్కటే వాల్కెనో ఉంది ఐస్లాండ్ మొత్తంలో, అది ఇంకా భగభగ మండుతోంది. ఈరోజు అన్ఫార్చునేట్లీ మన లగేజ్ రాలేదు కాబట్టి నా దగ్గర ఇప్పుడు డ్రోన్ కెమెరా లేదు. నా డ్రోన్ ఉంటే అక్కడికి పంపించి మీకు దాని షార్ట్స్ అనేది చూపించేవాడిని. సో ప్రస్తుతానికైతే నేను డ్రోన్ షాట్స్ తీయలేను. రేపో ఎల్లుండో చూద్దాం, ఇంకా క్లియర్ వెదర్ ఉండేటైతే. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మబ్బుగా ఉంది, అందుకని అంత ఎక్కువగా కనబడట్లేదు. మనకి ఇక్కడ చూసుకుంటే అంత చాలా దగ్గరలో ఉంది, మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో మనకి ఇక్కడ లావా అనేది పొంగుతూ ఉన్న
వాల్కెనో క్లియర్గా కనిపిస్తుంది చూడండి, అక్కడ మధ్యలో ఎర్రగా మండుతోంది. ఇంత దగ్గరలో ఉంది మనకి మెయిన్ రోడ్కి. ఈ పర్టికులర్ స్పాట్లో ఆపి మీకు ఇది అందుకే చూపిద్దామని ఆపేసాను అనమాట. లుక్స్ బ్యూటిఫుల్ కదా. సో దీన్ని ఇంకా దగ్గరికి మన డ్రోన్ తీసుకెళ్ళి రేపో ఎల్లుండో ట్రై చేద్దాం. యాజ్ క్లోజ్ యాజ్ 10x జూమ్ చేస్తే మనకు కనిపించే విజువల్స్ ఇవే లావా అలాంగ్ విత్ వాల్కెనో, యాక్టివ్ వాల్కెనో ఎలా ఉప్పొంగుతుంది చూడండి. ఈరోజు నా కష్టాలు వర్ణనాతీతం. ఏం జరుగుతుందో ఇప్పటిదాకా అర్థం కాలే. ఎందుకో తెలుసా, ఇక ఫుల్ వర్షం పడుతూనే ఉంది అప్పటి నుంచి. ఆ తర్వాత వాళ్ళు నాకు ఎలక్ట్రికల్ కార్ ఇచ్చారు. 80 to 100% మధ్యలో మినిమం ఉండాలి ఛార్జింగ్. వాళ్ళు ఇచ్చిందే నాకు 33%, అంటే ఒక 100 కిలోమీటర్స్ వస్తుంది. ఆల్రెడీ నేను 55 to 60 కిలోమీటర్స్ నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసా. ఇమీడియట్గా ఛార్జ్ చేయి అంటది. ఎక్కడ ఛార్జ్ చేయాలి అది మనకు అసలు, నాకు ఛార్జింగ్ కూడా ఐడియా లేదు. సరే అని ఒక ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళా. ఆడేమో అక్కడ ఇది పనికిరాదు అంటాడు. ఆ తర్వాత ఆన్ అని చెప్పి ఇంకో కంపెనీ ఉంది వీళ్ళది, ఈ పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్ది. ఆ కంపెనీ దగ్గరికి వెళ్తే ఇది ఆన్ అనే బ్రాండ్. ఆ బ్రాండ్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్ పనిచేయట్లేదు. సో N1 లేదా టెస్కో ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళమన్నాడు. సో ఈ N1 దగ్గరకు వచ్చి మొత్తానికి ఇన్సర్ట్ చేశా. ఎందుకంటే నేను ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటే, ఇంట్లోనేమో నేను తీసుకున్న ఎయిర్బిఎన్బి ఎక్కడో పైన ఉంది, ఇదేమో కింద పార్కింగ్ ఉంది. సో మనకు అవకాశమే లేదు, అక్కడి నుంచి అక్కడ దాకా పెట్టే అవకాశం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా చూస్తే అది ఎట్లా యూస్ చేయాలో తెలియదు. ఇంతవరకు ఎప్పుడు నేను అది ఎలక్ట్రికల్ వెహికల్ని ఎప్పుడు నడపలేదు. ఫస్టే డైరెక్ట్గా ఐస్లాండ్కి వచ్చి నడిపేస్తున్నా. అది పెట్టిన తర్వాత దాని ఇన్స్ట్రక్షన్స్ అర్థం కాలేదు. సో ఫైనలీ ఇన్స్ట్రక్షన్స్ అర్థమయ్యి ఇప్పుడే సెట్ చేశా. 17%కి వచ్చింది, ఇంతకుముందు 13%లో ఉండే. సో 13% అంటే 10% దాటి తగ్గిందంటే ఇంకా అసలు అది కనీసం కదలదు. మళ్ళీ నేను ఇరుక్కుపోతా, ఏం చేయాలో అర్థం కాల. ఇట్లా మెయిన్ రోడ్ పైన ఉంది, రోజంతా వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ ఏం తిరగాలో అర్థం కావట్లా. మా చిన్నమ్మనేమో తన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం కోసం వస్తుంది. రేపు రాత్రి వాళ్ళు వచ్చేస్తారు, రేపు నైట్ ఎల్లుండి మార్నింగ్ మా చిన్నమ్మది బర్త్డే. సో ఎలా అవుతుంది ఏమవుతుంది అనేది చూద్దాం. ప్రస్తుతానికైతే ఫుల్ ఛార్జింగ్ పెట్టేసుకొని వెళ్ళిపోదాం. ఆ తర్వాత మళ్ళీ ఈ ఏరియా ఐడియా వచ్చింది కాబట్టి ఈసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తెలిసాయి, యాప్ కూడా డౌన్లోడ్ చేసాను కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అయిపోవచ్చు. ఇక్కడ క్రోనా 500 క్రోనా, 1000 క్రోనా అండ్ 5000 క్రోనా, ఇవి నోట్లు, మిగతా అన్ని కాయిన్స్ అనమాట. సో మనకి ఇక్కడ క్రోనాలు, మనకి స్వీడిష్లో క్రోనా చూసాము, డానిష్లో క్రోనా చూసాము, డెన్మార్క్లో, అండ్ దెన్ ఫిన్లాండ్లోనేమో యూరోస్ ఉన్నాయి, అండ్ దెన్ మనకి నార్వేజియన్లో కూడా క్రోనా ఉంది. సో నార్వేజియన్ క్రోనా నార్వే, స్వీడిష్ క్రోనా స్వీడన్, అండ్ డానిష్ క్రోనా ఇన్ డెన్మార్క్. డానిష్ క్రోనా వచ్చి 12 రూపీస్ 50 పైసా, అండ్ నార్వేజియన్ క్రోనా అండ్ స్వీడిష్ క్రోనా ఆల్మోస్ట్ 7.9 నుంచి 8 రూపీస్ మధ్యలో ఉన్నాయి. కానీ ఇదెంత తెలుసా వాల్యూ? ఒక 500 క్రోనా అంటే మన లెక్క ప్రకారం 300 రూపీస్ మాత్రమే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్రోనా ఇన్ ఎంటైర్ యూరోప్. మనకి మన రూపీ కంటే కూడా తక్కువ వాల్యూ. సో రూపీ కంటే తక్కువ వాల్యూ కదా అంటే ఇక్కడ అన్నీ చీపేమో అని అనుకోను. ఇక్కడ ఒక్క వాటర్ బాటిల్ 500 ml వాటర్ బాటిల్ ఎంత తెలుసా? 270 క్రోనా. 270 క్రోనా అంటే దాదాపు మన లెక్క ప్రకారం 170 to 180 రూపీస్ పడుతుంది. అంటే ఇక్కడ మనకు ఫ్రీగా దొరుకుతాయి వాటర్. ఇక్కడ బోల్డ్ అండ్ నదులు ఉన్నాయి, మంచి బ్యూటిఫుల్ నదులు ఉన్నాయి, మంచి ఎక్సలెంట్ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. అయినా కూడా 180 రూపీస్కి దొరుకుతుంది. అంటే మనకు 10 రూపాయలు దొరికేది ఇక్కడ 180 రూపాయలు అంటే అర్థం చేసుకోవచ్చు, 18 రెట్లు ఎక్కువ. అంత కాస్ట్లీ ఇది. ఐస్లాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ కంట్రీస్. కాకపోతే ఈ కరెన్సీకి ఏంటంటే దీని మారక విలువ అనేది లేదనమాట. సో అవుట్ సైడ్ ఎక్స్చేంజ్ అనేది లేదు కాబట్టి దీనికి వాల్యూ చాలా తక్కువ. బట్ దట్ డజంట్ మీన్ దట్ దిస్ ఇస్ ఎ చీపర్ కంట్రీ. మనకు అక్కడ స్క్రీన్ పైన కాకుండా ఇక్కడ కూడా స్క్రీన్ పైన చూపిస్తుంది 31%, 121 కిలోమీటర్స్, టైం లెఫ్ట్ 1 అవర్. ఇంకో 1 అవర్లో మనకి ఇది ఫుల్ ఛార్జింగ్ అవుతుందని చెప్పేసి అని ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూపిస్తుంది. మనకి ఒక గంట సేపు వెయిట్ చేసి దీన్ని ఫుల్ ఛార్జింగ్ అయ్యాక మనం బయలుదేరాలి. మొత్తానికి ఒక్క బ్యాగ్ తీసుకొని వచ్చాడు. ఈ దాంట్లో నా ఒక్క బ్యాగ్ తెచ్చాడు దరిద్రుడు. మళ్ళీ ఏదో మొత్తుకుంటున్నాడు నేను ఫోటో తీస్తున్నాను అని చెప్పేసి అని. మన అది ఒకటే బ్యాగ్ వచ్చింది, రెండో బ్యాగ్ ఎందుకు రాలేదని అంటే ఏదో రూల్స్ అంటున్నాడు. 93% దాకా వచ్చింది ఛార్జింగ్. ఆ 93% వరకు వచ్చేవరకు ఒక్క బ్యాగ్ వచ్చింది. ఇంకో బ్యాగ్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు.
అతనికి తెలియదంట 2 బ్యాగులు ఉన్న విషయం కూడా తెలియదంట. ఒక బ్యాగే వచ్చింది. మన మెయిన్ లగేజ్, మన మెయిన్ బట్టలు అన్నీ ఉన్న స్టోరేజ్ లగేజ్ రాలేదు ఇంకా. 100% ఛార్జింగ్ అయిపోయింది. 367 కిలోమీటర్స్ దీని రేంజ్ అనమాట. 4300 క్రోనా ఛార్జ్ అయింది. మన ఇండియన్ రూపీస్లో 2500 రూపీస్. అంటే మరీ ఎక్కువ కాస్ట్ ఏం లేదు. సో ఫుల్ ఛార్జింగ్ 13% నుంచి 100% అంటే దాదాపు 87%, దాదాపు 350 కిలోమీటర్లు వస్తుంది. అది మనకి 2500 రూపాయలు, 2600 రూపాయలు అంటే మనకి 3 రూపాయల నుంచి 4 రూపాయలు మాత్రమే పర్ కిలోమీటర్ పడుతుంది. సో దట్స్ ఎ వెరీ డీసెంట్ అమౌంట్ ఈ పర్టికులర్ కంట్రీలో. కాకపోతే ఫుల్ ఛార్జింగ్ దొరకపోవడం వల్ల ఇంత కష్టపడాల్సి వచ్చింది నేను. 2 ఛార్జింగ్ స్టేషన్స్కి వెళ్ళి అక్కడ దొరక్క, ఇక్కడ వర్షం చూడండి వర్షం ఎలా ఉందో. నేను ఫస్ట్ టైం ఒక ఎలక్ట్రికల్ కార్ నడపడము, ఛార్జింగ్ పెట్టుకోవడం తెలియదు. సరే ఈరోజే మన బ్యాగేజ్ మిస్ అయిపోవడము, ఒక్క బ్యాగ్ వచ్చి ఇంకో 2వ బ్యాగ్ రాకపోవడము, ఇంకా వెయిటింగ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అంతే. ఇక మనకి ఒక ట్రావెల్ మనం చేస్తున్నామంటే ఎన్ని రకాల అడ్డంకులు ఆటంకాలు ఏర్పడాలో అన్ని రకాల ఆటంకాలు నేను చూస్తూనే ఉన్నా. సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇలాంటి ఏ వచ్చినా సరే భయపడకండి, ముందుకెళ్ళండి, ముందుకు సాగుతూనే ఉండాలి. సాగిపో సోదరా. ఫైనలీ ఎయిర్బిఎన్బి దగ్గరికి వచ్చేసా. ఒక లగేజ్ అయితే వచ్చింది. ఆ లగేజ్ ప్లస్ నా చేతిలో ఉన్న హ్యాండ్ లగేజ్ ప్లస్ ఈరోజు మనం షాపింగ్ చేసిన ఐటమ్స్ అవైతే ప్రస్తుతానికి తీసుకొచ్చి ఎయిర్బిఎన్బి లోపల అయితే పెట్టేశా. ఇంకొక బ్యాగ్ రావాలి, సెకండ్ బ్యాగ్ రావాలి, వెయిటింగ్ అది. ప్లస్ ఈరోజు ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఆల్రెడీ ఈవినింగ్ కూడా అయిపోవచ్చింది, చీకటి కూడా వస్తుంది. ఇంకా మనం ఏమి ఎక్స్ప్లోర్ చేయడానికి లేదు. సో ఈరోజు మీకు ఇప్పుడు ఇక్కడ నా ఎయిర్బిఎన్బి హోమ్ టూర్ ఒకటి తీసేసి చూపించేసి దాని తర్వాత ఈ వీడియోని ఖతం చేసేద్దాం. రేపు మనకి ఆ భగవంతుడు కరుణించి, వరుణదేవుడు కొంచెం కరుణించి మనల్ని ఆ వర్షం నుంచి కాపాడితే, వర్షం లేకుండా ఆపితే అప్పుడు మనం ఈ కంట్రీని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంటుంది. అది ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను. ఇది ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాను ఇక్కడ ఎయిర్బిఎన్బి. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అయితే మా చిన్నమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి నేను 2 బెడ్రూమ్ తీసుకున్నాను. ఇక్కడ మనకి ఎంటర్ అవడంతోనే కిచెన్ అండ్ వాష్ ఏరియా, ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ అండ్ డ్రయర్, ప్లస్ ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇచ్చాడు అండ్ హ్యూజ్ గుడ్ సోఫా, టెలివిజన్, మంచి పెద్ద టీవీ ఇచ్చారు, మన వీడియో ప్లే చేసుకొని చూసుకోవచ్చు. ఇది ప్లేసింగ్ చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. అండ్ కొన్ని సిడీస్ కూడా, బుక్స్ కూడా పెట్టారు. అండ్ ఇది చిన్న బెడ్రూము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి బయట విజిబిలిటీ ఎంత బాగుందో, వర్షం ఎలా పడింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫొటోస్ ప్లేస్మెంట్, వీళ్ళ ఇంటీరియర్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ఇక్కడ కూడా ఒక ర్యాక్ ఉంది అండ్ ఇక్కడ మెయిన్ బాత్రూమ్ ఉంది. మనకి బాత్రూమ్ విత్ వాష్ బేసిన్ అన్నీ ఈ బాత్రూంలో ఇచ్చారు. ఎక్కడ చూసుకున్నా ఇంటీరియర్స్ అన్నీ ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ చాలా పెద్దనే ఉంది. Plus once again you have a huge rack. That's me. And once again huge balcony. I mean window. విండోలో చూసుకుంటే ఇక్కడ ఇల్లు ఎంత నీట్గా ఉన్నాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఎదురుగున్న ఇల్లు కూడా. ఇది మనం ఉండబోతున్న నెక్స్ట్ 3 రోజుల పాటు ఉండబోయే ఎయిర్బిఎన్బి. మళ్ళీ నా సెకండ్ బ్యాగ్ కూడా వచ్చేసింది రాత్రి వరకల్లా. యాక్చువల్గా మీరు అది ఎల్లో కలర్ ట్యాగ్ చూస్తే అది ఒక ప్రయారిటీ ట్యాగ్ అనమాట. సో మనది ఫస్ట్ రావాల్సిన బ్యాగ్ అసలు మొత్తానికే బ్యాగ్ మిస్ చేసేసి లాస్ట్కి వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే ఇది ఐస్లాండ్ ఎయిర్ అని రాసింది. అంటే బేసిక్లీ SAS రావాల్సిన బ్యాగ్ ఐస్లాండ్ ఎయిర్ వాళ్ళు నెక్స్ట్ వచ్చే ఫ్లైట్లో తీసుకొని వచ్చారనమాట. అది మిస్ అయిపోయిన బ్యాగ్స్ని ఇలా తీసుకొచ్చారు. సో ఎయిర్లైన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎలా అవకాశం ఉంటే అలా తెప్పిస్తారు. ఇది కూడా మనం నోట్ చేసుకోవాల్సిన విషయం. ఎయిర్బిఎన్బి, నేను తీసుకున్న కారు, మన ప్రయాణము, ఈరోజు ఇన్ని రకాల కష్టాలు, ఫైనలీ మనం ఇక్కడికి ఇంటికి రావడము, చేరుకోవడము. పర్లేదా? బాగుంది కదా, వెరీ ఇంట్రెస్టింగ్. సో రకరకాల సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో చెప్పా కదా,
ముందుకు సాగుతూనే ఉండాలి సోదరా. సో దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.